హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇవాల్టి వీడియోలో నేనైతే మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్ బజ్జీ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి. మనం నార్మల్గా చేసుకునే ఎగ్ బజ్జీ కాకుండా, అంటే నార్మల్గా శనగపిండితో ఎగ్ బజ్జీ అయితే చేస్తుంటాం కదా, అట్లా కాకుండా ఈరోజు డిఫరెంట్గా అయితే మీకు చేసి చూపించబోతున్నాను. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మనం రెగ్యులర్గా చేసుకునే బజ్జీని శనగపిండి అయితే యూజ్ చేస్తాం కదా, పిల్లలకి శనగపిండి అంత హెల్త్కి మంచిది కూడా కాదు, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా డిఫరెంట్‌గా చేసి పెట్టడం వల్ల వాళ్ళు గూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తాను. ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఎగ్స్, పొటాటోసు, ఇంకా ఇలా బ్రెడ్. ఈ 3 మనకైతే మెయిన్ అండి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫస్ట్ ఎగ్స్‌నైతే బాయిల్ చేసేసుకుందాము. నేనైతే బాయిల్ చేయడానికైతే ఎగ్స్‌ని ఇక్కడ కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నానండి. కుక్కర్‌లో బాయిల్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్‌గా అయితే మనకు కుక్ అవుతాయి. 2 విజిల్స్ వచ్చేస్తే కుక్ అయిపోతాయి. నార్మల్‌గా కుక్ చేయడం కంటే గూడా ఇంకా ఆ ఎగ్స్ అని మునిగేంత వరకైతే వాటర్ ఏసేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతదంటే మనకి ఎగ్స్ పగిలిపోకుండా అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మన స్టఫింగ్ కోసం అయితే ఇక్కడ ఆలు గూడా కట్ చేసి అయితే వీటిని కూడా బాయిల్ చేసేసుకుందాము. ఇవి కూడా నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంక 2 స్టవ్‌ల మీద రెండైతే బాయిల్ అయితే అవుతున్నాయండి. ఇటు సైడ్ వచ్చేసి ఎగ్స్, అటు సైడ్ వచ్చేసి పొటాటోస్. ఈ 2 బాయిల్ అయ్యేలోపు నెక్స్ట్ వచ్చేసి మన బ్రెడ్‌ని మిక్స్ అయితే పట్టేసుకుందాం. ఇలా పీసెస్ కింద అయితే డివైడ్ చేసేసుకొని దీన్ని కూడా మంచిగా మెత్తగా ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇట్లా రావాలండి. ఇట్లా వచ్చేంత వరకైతే మిక్సీ పట్టేసుకొని, దీన్ని కూడా సెపరేట్ ప్లేట్‌లో తీసేసుకొని, సర్వ్ చేసేసుకొని, దీన్ని కూడా పక్కనైతే పెట్టేసుకుందాం. ఈలోపైతే ఎగ్స్ అయితే కుక్ అయిపోయినాయండి. ఈ వాటర్ అన్నీ వంపేసి కొంచెం కూల్ వాటర్ తీసేసుకొని, మనమైతే ఎగ్స్‌ని కూడా పీల్ ఔట్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ నాకైతే 7 తీసుకున్నానని చెప్పా గదా, ఇక్కడైతే 4 అయితే కరెక్ట్‌గా వచ్చినియండి. ఓ 3 అయితే పగిలిపోయినాయి. ఇక్కడ పగిలిపోవడానికి రీజన్ ఏందంటే, నేను ఇప్పుడు 4 అయితే తెప్పిచ్చాను. ఈ 3 ఏందంటే ఇంతకుముందు నార్మల్‌గా ఇంట్లో ఉన్నయి యూజ్ చేశాను. ఎగ్స్ అట్లా ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పాడైపోతాయి గదా, మనం ఇట్లా ఏమన్నా చేసేటప్పుడు అప్పటికప్పుడు తెప్పించుకుంటే ఎగ్స్ అనేది పాడవకుండా అయితే ఉంటాయి. నాకలా అని జెప్పి 3 అయితే వేస్ట్ అయిపోయినాయి. 4 అయితే ఇప్పుడు తెప్పించిన ఎగ్స్ అయితే నార్మల్‌గా అయితే మంచిగా అయితే వచ్చాయి. నెక్స్ట్ పొటాటోస్ కూడా సేమ్ కుక్ అయిపోయినాయండి. అవి కూడా పీల్ ఔట్ చేసేసుకొని, ఇట్లా సెపరేట్ బౌల్‌లోకి అయితే తీసేసుకున్నాను. వీటిని మనం స్మాష్ జేసుకోవాలి. మన చేత్తో కుదిరితే చేత్తో, లేకపోతే స్మాషర్ సహాయంతో స్మాషర్‌తో మనకెలా వీలుంటే అలా అయితే స్మాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటిగా. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టయితే మనం ఇలా ముద్దలాగా అయితే స్టఫింగ్ అనేది రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ కూడా మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్‌ని 2 పార్ట్స్ కింద ఇలా కట్ చేసుకొని డివైడ్ అయితే చేసేసుకోవాలి. నేను అలానే ఒక్కొక్కటిగా అయితే డివైడ్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ 3 అయితే మనకు కోటింగ్ కోసం అయితే యూజ్ అవుతాయండి ఎగ్స్. సెపరేట్ బౌల్ ఒకటి తీసేసుకొని మళ్ళీ వీటిని కూడా కొట్టేసుకొని ఇంగా అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మళ్ళీ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టయితే మనమైతే కలిపేసుకోవాలి. దీన్ని కూడా అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా యూజ్ అవుతాయండి. మనం కొంచెం వాటర్‌లో చెయ్యిని ముంచేసుకొని, అంటే చేతికి అంటుకోకుండా ఉండడం కోసం, మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కొంచెం మీడియం సైజులో అయితే మనం ముద్దలాగా స్టఫింగ్ అనేది తీసేసుకోవాలండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అట్లా తీసేసుకొని మనం ఇలా వెడల్పుగా అయితే నెక్స్ట్ ఒక చేతిలో పెట్టుకొని వెడల్పుగా అయితే ఇట్లా ఒత్తేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఒత్తేసుకొని ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని అయితే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ ఇలానే మిడిల్‌లో ప్రెస్ చేసి అయితే పెట్టాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్ ఇందాక బాయిల్ చేసి హాఫ్ డివైడ్ చేసాం కదా, ఆ ఎగ్‌ని ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా బౌల్ ఇచ్చి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మన ఈ స్టఫింగ్ మొత్తాన్ని ఆ ఎగ్ కనిపించకుండా మొత్తం అయితే కవర్ చేసేయాలండి. చూడండి ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా అయితే మొత్తం చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ మనకి 2 హ్యాండ్స్‌తో ప్రెస్ చేసుకుంటూ ఎగ్ కనిపించకుండా మొత్తం అయితే కవర్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం స్మాల్ సైజ్ తీసుకున్నట్టున్నా, అందుకని చెప్పి నాకు సరిపోలేదు. ఇంకొంచెం అయితే స్టఫింగ్ తీసేసుకొని ఫైనల్‌గా అయితే ఇట్లా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్నొచ్చేసి మనం ఇక్కడ ఎగ్ కొట్టేసి వేసేసుకున్నాం గదా, అందులో అయితే డిప్ జేసేసుకోవాలి. ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత ఇలా డిప్ జేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఎగ్స్‌లో డిప్ జేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇట్లా బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి గదా, మనం ప్రిపేర్ జేసి పెట్టుకున్నాం గదా, ఫైనల్‌గా ఇందులో గూడా ఒకసారయితే డిప్ జేసేసుకోవాలండి. ఇలా డిప్ జేసుకున్న తర్వాత అన్నీ మనకి ఎన్ని గావాలో అన్నీ డిప్ జేసేసుకొని ఇట్లా సెపరేట్ ప్లేట్‌లో అయితే రెడీ జేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మీకు ఇంకోటి గూడా చూపిస్తున్నానండి క్లియర్‌గా.
ఇంక కొంచెం ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ అయితే తీసేసుకోండి. తీసేసుకొని ఇట్లా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ స్టిక్ అయితే పెట్టేసుకొని, ఇంక నెక్స్ట్ ఎగ్ పెట్టేసుకొని, ఇక్కడ కొంచెం నేను ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ స్టఫింగ్ అనేది. ఇందాకైతే కొంచెం సరిపోలేదని చెప్పేసి ఇక్కడైతే కరెక్ట్‌గా అయితే సరిపోయింది. ఇంక ఇలా తీసుకోవడం వల్ల ఎగ్ అయితే కవర్ అయిపోవాలండి. ఎగ్ అయితే బయటకి కనిపించకూడదు. ఇంక ఇలా డిప్ చేసేసుకోండి. ఫస్ట్ ఎగ్‌లో డిప్ చేసేసి తర్వాత అయితే ఇంక బ్రెడ్ క్రమ్స్‌తో కూడా డిప్ చేసేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ప్లేట్‌లో. నేనైతే 4 చేశానండి ఇక్కడ. ఇంక అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై కోసం అయితే ఇవైతే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు. డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ హీట్ చేశాను కదా! మనం డైరెక్ట్‌గా వదిలేయకూడదండి. వడలు అట్లా చేస్తాం. అలా వదిలేయడం వల్ల స్టిక్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి డైరెక్ట్‌గా వదిలేయకుండా దీని సహాయంతో నెమ్మదిగా వదిలేయాలి. ఇంకా ఆల్రెడీ అన్నీ మనం కుక్ చేసిన ఐటెమ్సే కాబట్టి తొందరగానే కుక్ అయిపోతదండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకైతే ఒక్కొక్కటి తీసుకొని సెపరేట్‌గా మనమైతే సర్వ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఎగ్స్‌నైతే బాయిల్ చేసేసాము. స్టఫింగు బాయిల్ చేసేసాము. అందుకని చెప్పి ఎక్కువ టైం అయితే పట్టదండి కుక్ అవ్వడానికి. ఒక 2, 3 మినిట్స్‌లో అయితే మంచి గోల్డెన్ షేడ్‌లో అయితే కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే నాకైతే అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే చూసారు గదా! మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్ బజ్జీ రెసిపీస్ అనేది రెడీ అయిపోయినాయండి. ఎంతో క్రిస్పీగా, సాఫ్ట్‌గా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. వీటిని గనక మనం వేడిగా ఉన్నప్పుడే టమోటా కెచప్‌తో సర్వ్ చేసుకొని గనక తింటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇవి చాలా హెల్తీ గూడా అండి. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ యూజ్ చేసాం గదా! ఎగ్గు ఇంకా పొటాటో యూజ్ చేసాం కాబట్టి పిల్లలకి పెట్టినా గానీ ఇవైతే చాలా హెల్తీ. నార్మల్‌గా చేసుకునే శనగపిండి బజ్జీతో గాకుండా శనగపిండితో ఎక్కువగా తింటే అదైతే గ్యాస్ అయితే ఫార్మ్ అవుతది గదా మనకి. అందుకని జెప్పి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా అయితే డిఫరెంట్‌గా అయితే చేసి పెట్టండి. వాళ్ళు గూడా అయితే చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్‌గా ఒకేలాగా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి గూడా అయితే బోర్ కొడతది గదా! అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు గూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇంకా మీరు కూడా ఈ వీడియో గనక నచ్చినట్టయితే మీరు గూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకైతే కామెంట్‌లో అయితే చెప్పండి. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు గనక అయ్యుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకొస్తాను. ఓకే. బాయ్.